డీటెయిల్స్ చూస్తే మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. 5 మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేయనుంది. మద్యం దుకాణాలు, బార్లు, బేవరేజెస్ కంపెనీలపై వివిధ రాష్ట్రాల అమలు చేస్తున్న విధానాలు పరిశీలించనుంది. మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు. మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. 5 మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేయనుంది. మద్యం దుకాణాలు, బార్లు, బేవరేజెస్ కంపెనీలపై వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలు పరిశీలించనుంది. మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, మద్యం పాలసీకి సంబంధించి రూపకల్పనకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని నియామకం జరిగింది. 5 మంత్రులతో మద్యం విధానం పైన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, అదేవిధంగా నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా గొట్టిపాటి రవిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ సబ్ కమిటీ సమీక్షిస్తుంది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మద్యం పాలసీలను అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత జరిగేటువంటి సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మద్యం పాలసీలకు సంబంధించినటువంటి అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత మద్యం దుకాణాలు, బార్లు, బెవరేజెస్ కంపెనీలు వంటి వాటిలో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి విధి విధానాలను కూడా కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించబోతోంది. ఇప్పటికీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం వచ్చినటువంటి అధికారులు నివేదికలను కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా కేబినెట్ సబ్ కమిటీ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాళ్ళతో కూడా నేరుగా సమావేశం ముఖాముఖి కావడం, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మద్యం పాలసీకి సంబంధించి మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలపైన జరుగుతున్నటువంటి వాదనలకు సంబంధించినటువంటి అంశం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తీవ్రస్థాయిలో దుమారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నూతన మద్యం పాలసీకి సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మంత్రిమండలి ముందుకు రాబోతుంది. ఆ తర్వాత ఈ పూర్తి వివరాలను కూడా అసెంబ్లీలో పెట్టి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద 3 నెలల కాలంలో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 75-76 రోజుల్లో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ త్వరలోనే కార్యకలాపాలను కూడా ప్రారంభించబోతుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.